సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ మనం ప్రతి పూజ ప్రతి పని కూడా ప్రారంభిస్తూ ఉంటాం. అంటే గురువు గారికి మన హైందవ ధర్మం అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చింది. ఇక్కడ గురువు గారు అంటే ఏంటి, అసలు గురువు గారికి అంత ప్రాముఖ్యత మన ధర్మం ఎందుకు ఇచ్చింది అనేది ఒక చక్కని కథతో ప్రారంభించుకుందాం. పూర్వం ఒక మహర్షి శయనించి ఉండగా ఆయన శిష్యులు పాదాలు ఒత్తుతున్నారు. ఒత్తుతున్నప్పుడు అక్కడికి ఆ శిష్యుని యొక్క సాధనకు మెచ్చినటువంటి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి ఇలా రా నాయనా అని చెప్పి పిలిచారట. పిలిచేసరికి ఈయన అంటే ఎవరైతే ఈ శిష్యులు ఉన్నారో ఆయన అన్నారట, స్వామి నేను మా గురువుగారి సేవలో ఉన్నాను, నేను ఇక్కడి నుంచి రావడం అనేది అసంభవం, మా గురువుగారు అనుజ్ఞ ఇస్తేనే ఇక్కడికి వస్తాను అన్నారట. అనేసరికల్లా భగవంతుడు ఏమన్నాడంటే నేను భగవంతుడినయ్యా అన్నారట. అనేసరికల్లా స్వామి మా గురువుగారు చెప్పిన మార్గంలో వెళ్ళడం వలన ఈరోజు తమరి దర్శనమయ్యింది, తమరు నా కోసం వచ్చారు, అటువంటిది ఈరోజు మీరు అలిగి వెళ్ళిపోయినప్పటికీ మరలా మిమ్మల్ని ఎలా తీసుకురావాలో మా గురువుగారు చెబుతారు అని చెప్పి అన్నారట. అంటే భగవంతుణ్ణి మనం చేరుకోవాలి అంటే మొట్టమొదట మనకేముండాలి అంటే గురువుల యొక్క సరైనటువంటి శిక్షణ మార్గము ఉండాలి. అందరూ కూడా మొట్టమొదట ఏ పూజ కానీ జపము కానీ హోమం కానీ యజ్ఞము కానీ ఏది ప్రారంభిస్తున్నప్పటికి కూడా గురుబ్రహ్మ మంత్రంతోనే ప్రారంభిస్తారు. అటువంటి గురువు గారికి ఎంతో విశేషమైనటువంటి స్థానం హిందూ ధర్మంలో ఉందని చెప్పడానికి ఎంత అతిశయమూ కాదు. ఇక్కడ గురువు గారు అనగానే మనకి అనేక సందర్భాల్లో అనేక మంది అనేక రకాలుగా ఉపదేశాలు ఇస్తారు. ఆ ఉపదేశాలు వాటి యొక్క మర్మాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గురువుగారు మంత్రోపదేశం అనే మాట మరి వాడుతూ ఉంటారు. మాకు బలనా గురువుగారు బలనా మంత్రం ఇచ్చారండి, బలనా గురువుగారు బలనా మంత్రం ఇచ్చారండి, ఇంకో గురువుగారు ఈ మంత్రం ఇచ్చారండి అని చాలామంది చెబుతూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. ఎప్పుడూ కూడా ఒకే గురువుగారు ఉండాలి. ఆ గురువుగారు వేరే చోటకు వెళుతున్నా లేదా ఆయన తన యొక్క ప్రస్థానాన్ని ముగింపు చేస్తున్నప్పుడు శిష్యులందరినీ పిలిచి నేను భౌతికంగా దేహాన్ని వదులుతున్నాను, మరొక గురువుగారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెబుతారు. అలా మరో గురువుగారి దగ్గరికి వీళ్ళు వెళతారు. అంతే తప్ప మనకి కామ్యార్థమై ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామంది పీఠాల్లోనూ అక్కడ కూడా గురోపదేశ మంత్రాలు ఇస్తూ ఉంటారు, అందరూ తీసుకుంటారు. కొత్తలో చాలా విశేషంగా చేస్తారు, చాలా భక్తిగా శ్రద్ధగా నిష్ఠగా తెల్లవారుజామున 5 గంటల కంటే ఖచ్చితంగా 5 గంటల కల్లా స్థిరంగా కూర్చుని చక్కగా చేస్తారు. ఉండే కొద్దీ కొన్ని రోజులు అయ్యేసరికి ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఏదైతే తమ ఫలితం ఆశించారో ఆ ఫలితం లభించకపోవడంతో కాస్త ఆసక్తి సన్నగిలుతూ ఉంటుంది. 5 గంటల కల్లా చేద్దాం అనుకున్నది 5:15 5:30 అవుతుంది, 6 అవుతుంది. కొన్ని రోజులు ఏదో ఇబ్బంది వచ్చి చేయడం మానివేస్తారు. ఆ తర్వాత మరలా ఏం చేస్తారు, ఆ గురువుగారు మంత్రం ఇచ్చారు కానీ నాకు సరైనటువంటి ఫలితం రాలేదు కాబట్టి మరో గురువుగారి దగ్గరికి వెళదాం అనుకుంటారు. ఇది చాలా చాలా తప్పు పని. ఎందుకు తప్పు పని అంటున్నానంటే ఒక గురువుగారిని మనం మనసా వాచ కర్మణ నమ్మి ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాక ఆజన్మాంతము ఈ దేహము వదిలిపెట్టే వరకు ఆయనే మనకు గురువుగారు. మధ్యలో కొన్ని సందర్భాల్లో అవసరార్థమై ఎవరో పూజా విధానమో మరొకటో చెబుతారు. అది చేయడం తప్పు కాదు, కానీ గురువు గారిగా ఒకరికే స్థానం ఉండాలి. ఉదాహరణకి మంత్రపరంగానే కాదు, జ్యోతిష్ శాస్త్రపరంగా కానీ వాస్తుశాస్త్రపరంగా కానీ స్మార్త మంత్రాలు కానీ ఏదైనా సరే ఒక గురువుగారు ఉండాలి. ఏదైనా సందేహం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన్నే అడగాలి. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అలాంటి ఒక మంచి సద్గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అలాగే ఆ సద్గురువుతో మాత్రమే మనం
ప్రయాణం చేస్తూ ఉండాలి. సద్గురువు అని మనకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు అంటే అక్కడ మన బుద్ధిని బాగా 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 పరిశోధించి ఆ గురువు గారిని పరిశీలించి మాత్రమే మనం గురువుగా ఎంచుకోవాలి. ఉదాహరణకు చెప్తాను. ఒక మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఈ కథ. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. గురువుగారు ఓ కొండ మీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక శిష్యుడు రోజు తీసుకువెళ్ళి ఆయనకి పాలు పలహారాలు అందించేవారట. అందిస్తూ ఉండగా ఒక రోజున విశేషంగా నది పొంగి వెళ్ళడానికి దారి లేదట ఆ మార్గంలో. అప్పుడు ఆ శిష్యుడు ఏం చేయాలో తెలియక నమస్కారం చేసుకుంటూ గురువుగారు 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 అనుకుంటూ వెళుతుంటే నది పక్కకు తొలగి దారి ఇచ్చిందట. ఆయన వెళ్ళి గురువుగారికి అందజేశారట. ఆ పాలు పళ్ళు ఇవన్నీ కూడా ఆహారం ఇచ్చిన తర్వాత ఆయన చూసి ఏమిట్రా ఇలా వచ్చావు, ఇంత నది ఉధృతంగా ప్రవహిస్తోంది కదా అన్నారట. అనేసరికి ఏం లేదు గురువుగారు, అంతా మీ మహత్యమే, గురువుగారు గురువుగారు అనుకుంటూ ఉంటే నది నాకు తొలగి దారిచ్చిందండి అన్నారట. అనేసరికి గురువుగారు చాలా సంతోషించారు.